హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము బుర్రజంగం బుర్రకథ కళాకారులం. కొన్ని రోజులుగా ఊట్లుంటూ ఉంటే ఇప్పుడు గుడియాత్మూర్ మండలంలో ఉంటున్నాం. గుడియాత్మూర్ హనుమాన్ నగర్ ఎక్స్ప్రెస్లో ఉంటున్నాం. చిన్నగంగారం బ్యాచ్ ఇది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో మా బుర్రకథ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తలేరు. దయచేసి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. దయచేసి కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలు యూట్యూబ్లో ఉంటాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెండెందుకు నువ్వు ఏమన్నా అప్పుడు యుద్ధం చేసేటప్పుడు నాతో పులి పక్కగా పడితే పులి సార పక్క వాళ్ళే చింది చెట్టు ముసలైతే పులుపు ముసలి ఇప్పుడు నీ పులుపు నేను చూసుదా ముసల్లానా, ఈ పులుపు నేను చూసుదా ముసల్లానా, అవునవునే ముసల్లానా ముసల్లానా, అవునవునే ముసలవ్వా ముసలవ్వా. ఆడెట్లన్నావో ఈడ గట్లనే ఉండాలి. నా పులుపు చూస్తావని నా దగ్గర ఏం ఆశ ఉన్నదిరా అయ్యా అయ్యా, అంత తోలే పాడైందిరా తండ్రి నా అయ్యా. ఏడుస్తున్నావా ఏమన్నా కానీ ఎందుకు భయం? నా బుజ్జి పిట్టావు, నా బుల్లి పిట్టావు, నువ్వు నా దశ చెప్పాలి. ఆరైనా బారైనా అంతే కూర్చున్నావా? కూర్చున్నా. ముయ్ ఏం ముయ్యాలా? కళ్ళు ఎందుకు ముయ్యే దానికి నువ్వు ముయ్యి చెప్తా నేను దేనికి ముయ్యాలా? నీ సొమ్ములో కళ్ళు మూసాకనే పనివారం చేస్తావా? అంతే. అట్లా చేస్తాం. ఏడు చేస్తాడే కథను ఫోన్ గంగల కళ్ళు మూసినావా? మూసిన జాపు. ఇంకేం చేపాలి? కొంగు జాపే. కొంగు ఎందుకు? చెంపల్దానా నీ అవ్వగడు మాట. నీకు ఎందుకు ఇంత డిమాండ్? నీకు జాపినావా? నేను తెరనప్పుడు దాకా నువ్వు కన్ను తెరద్దు, సరేనా? ఆనాడు పద్మావతి యుద్ధం చేసేటప్పుడు ఆ పిల్లగాని గుర్రంలో అక్కడ గుర్రం కాళ్ళల్లా ఉయ్యలేసి పిల్లగాని వండబెట్టి యుద్ధం చేసింది. పిల్లగానికి దెబ్బ తలగద్దని చెప్పి ఎప్పటోలో తలుపు దిగిద ఉరుకుతా పోయి పిల్లగాని తీసుకొచ్చి నాయన ముసలిదాన్ని కొంగులో పెట్టింది కదా. పిల్లాడేడంగా చూసిందమ్మావ కదా, ఇద్దరు చేయంగా కానరాలే, కొట్టంగా కానరాలే, ఈడాడు ఉండేవాడాక. అయ్యా దొరా మరి పిల్లగాని పట్టుకొని వచ్చినావు కానీ ఈ పిల్లగాని తల్లి ఎక్కడ అయ్యా చెప్పాలి దొరగా ఎక్కడ పోయిందా దొరా పోదోర తురుకొల్ల ఇంతవరకు నీతో యుద్ధం చేసింది మగవాడు అనుకుంటున్నావా? కాదే ముసల్లారా నేను ఒక ఆడపిల్లని చెప్పి పైంట్ తీస్తేనే చీర ఎల్లినాడా, పైంట్ తీస్తేనేమో చీర వెళ్ళింది, అంగి తీస్తేనేమో అసలు అంగి తీస్తే జాకెట్ వెళ్ళింది, టోపీ తీస్తే కుర్లు వెళ్ళినాయి. ముసల్దానా నా పేరు పద్మావతి. చూడు పద్మావతి ఆలోచించింది ఏమిరా మరి దేవగణం దగ్గరనే ఈ పిల్లగాడు నా భర్త అంటే దేవగణం నమ్మలేదు. ముసలాని గిట్ట ఈ 5 నెలల పిల్లగా నా భర్త అంటే ముసలి దుకుంటారా? పెళ్లి చేసుకున్నారని చెప్పి నా మిత్రుల చేయ దుబ్బేస్తుంది. అట్లా కాదు, ఈ పిల్లగాడు పెరిగి పెద్దవాక ఈ నా గురించి పిల్లగాడు ఎవరో ఈ నా పిల్లగాని గురించి ముసలని చెప్పొద్దని చెప్పి పద్మావతి మనసులు అనుకున్నా. ఈ పిల్లగాడు నా పిల్లగాడే, నా భర్తకు అక్కడ గండిపడి ఇద్దరికి వేయండు, నా అత్తకు నాకు వడచ్చు లేక నా భర్తకు జాబు రాసిన, నా భర్త రావాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయని చెప్పిండు. నా భర్త వచ్చేదాకా కొడుకును పడుకుని ఎక్కడ బతుకు అన్నాడు. అందుకే ఈ ఊరికి వచ్చిన. అయితే అత్తని చెట్టి మామని చెడు వచ్చినావా? నీ గుణం ఏదో మంచిగా ఉన్నదే. నన్నే కొట్టినావు అంటే అత్తనే కొట్టినావో మామడే కొట్టినావో ఆదేశనమ్మ పద్మావతి. మరి ఇవాళ పిల్లగానే చదువుకోవాలంటే నాకు సీదా బత్యం కావాలి. 6 వరలు ఇస్తానా, దుకాణంలోకి వచ్చి సీదా బత్యం పట్టుకుని రాపు. సరే అమ్మ చెప్పి 6 వరలు పట్టుకోని. ఎక్కడ వచ్చినావు అమ్మాయి? నాకు ఇంకా 12 సంవత్సరాల బత్యం కావాలా. 12 ఏళ్ళ బత్యం? 12 ఏళ్ళ బత్యం. అరే 6 నెలలకు సరికొండ పోయేదానికి 12 ఏళ్ళ బత్యం ఎందుకు అమ్మాయి? ఇవాళ నా చెల్లెబిడ్డ వచ్చింది ముంబై నుంచి. వచ్చి అంటే ఒక్కసారి బత్యం తెమ్మన్నది. అంతేనా? ఏమేం కావాలా రా?
తల్లి మెరము పద్మావతి అంకల డొక్కల వేసుకొని పిలగాన్ని దాల్తుంది భిక్షాపతి రాజు ముసలి తెచ్చిన ఒక్క నాయన రూపరులు ఎప్పుడు ఇచ్చిందో సీతపంచం పట్టుకొచ్చింది పిలగాన్ని పక్కన డొక్కలు వేసుకొని కన్న తల్లి మెరము రాదుకుంటాను ఈ ఆటది కంబాడిండు ఈ 2 నెలలకి ఏడు నడిచిండు 3 నెలలకు ముచ్చటాడి అగో 5 నెలల పిల్లగాడు అయిండు కదా భిక్షాపతి భిక్షపతి రాజు రావా అమ్మరో అమ్మ నాకు బంగారి బండి ఆటలు వాడాలి పాట వాడే వయసులో పాటలు వాడాలి నా తోటి పిల్లలు ఆటలు ఆడతాము వారితో ఆటలు ఆడటానికి పోతాను ఏమిరా ఈ ఊరిలో నా కొడుకు పిల్లగా నైనా ఇవాళ మాటికి ఓ అమ్మ అమ్మ అంటాడు నేను కూడా కొడుకు అని అనుకో నిజంగా కొడుకు మీద అయిపోతుంది పిల్లగా అంటే మాటి వరుస పిల్లగాని పిలుస్తా అని చెప్పి ఆ పిల్లగాని భిక్షపతితో ఏమంటాంది ఓ పిల్లగా ఇవాళ రోజు నాడు నీకు చదువులు సాములు కావాలన్నా అవును మరి ఊళ్ళో బడిలో తోలిస్తే ఈ బడి లోపల పోతాడు మీ తల్లి పేరు ఏమంటే మా తల్లి పేరు పద్మ అని అంటాడు తండ్రి పేరు ఏమంటే నా మళ్ళీ ఆ బాధ నాకే కదా అమ్మ నా తండ్రి ఎవరమ్మ అని చెప్పి నా పిల్లగాడు పెరిగి పెద్ద అయినాక తర్వాత నన్ను అడుగుతాడు అవును మరి నా తండ్రి ఎవరమ్మ అంటే నేను ఏమొస్తావా అని చెప్పాను అట్లా నాకు వచ్చిన చదువులు నాకు వచ్చిన విద్య బుద్ధి నా పిల్లగా నేర్పుతా అని చెప్పి పిల్లగానే పెట్టింది అయ్యా పిల్లగా అమ్మ శ్రీ సరస్వతి వాసర స్థిరా భవాని దాస ఉదేశ్వరి నేను తలదోని జనని శ్రీ సరస్వతి వాసర శ్రీ భవాని దాస ఉదేశ్వరి నిన్ను నేను తలదులు జనని చదువుకో వారి రోజు దినం ఉన్న పిల్లవాడు ఒక భిక్షపతి మహారాజు పద్మావతి ఒక కన్న కొడుకు మేరంగా చదువు నేర్పిన కొద్ది వాడు పుస్తకాలు చదవట్టుకొని బాలుడు నా పొద్దు నిండా చదువులన్నా పొద్దు నిండా చదువులు పిల్లన్నరక సాములన్నా కోటికి విషము అందా ఓదు నూటికొస్తాడు బాలుడన్నా భిక్షపతి నిండా చదువుతున్నందుకు సాంగతి సాం కట్ట సాంపాక్ సాము బల్లెం సాం రైలు సాము ఉత్పా సాము 12 చదువులు 24 సాములు తీసి కోటికి విషమంతా వద్దు నూటికొస్తాడు బాలుడు నా 12 ఏళ్ళ వీరు భిక్షపతి రాజు నూటికొస్తాడు బాలుడు అగో ఆఖరికి 12 ఏళ్ళ వీరుడైండు భిక్షపతి అప్పుడు 12 ఏళ్ళ వీరుడు ఎప్పుడు పోయిండో 3 నెలలు తక్కువ 12 నెలల వీరుడు అయిపోయింది భిక్షాపతి సంవత్సరం సరస్వతి హోలీ పండుగ అవును ఆ రోజు హోలీ అక్కడ కాముడు కాలింది అవును తెల్లాడితే హోలీ పండుగ ఆనాడు పిల్లలు ఏమంటున్నాడు అమ్మా మరి ఊరి లోపల అందరూ హోలీ పండుగ ఆడుతాను మరి అందరూ కానొస్తాను అవును అమ్మా ఆట ఆడ పోవాలి ఊరవతల ఉన్నాం బిడ్డ ఒకటే ఇల్లు ఉన్నది అవును అయితే ఏమంటావు రంగుల పండుగ లేదు ఆడాలి అమ్మా అమ్మవో దమ్మాయి రామదమ్మాయి అమ్మవో ఎవరు పద్మావతి ఇక 6 వరలు ఇస్తారంట ఇంకొక 6 నెలల దాకా బచ్చ మటక రావు ముసలమ్మ అమ్మా ఇంతదండి కొడుకుని నేనుండగా నోట్లొక పళ్ళు లేదు పళ్ళన్నీ అరిగిపోయినాయి కటకట రాళ్ళు వరకు ముసలి ముసలానికి ఇస్తావా పైసలు అంటే ఇప్పుడు ఏమంటావు నేను తీసుకొస్తా సీదా బత్యం ఇక్కడికి పోతాం
ఊరు లోపలికి పోయి చీర బట్టి నేను తెస్తా. నువ్వు పోతావా? ఆ? అద్దు పిలగా భిక్షాపాది చిన్ని నా పిలగో పిలగా అటు పిలగా భిక్షాపాది చిన్ని నా పిలగా పిలగా అటు పిలగా భిక్షాపాది చిన్ని నా పిలగో పిలగా అద్దు పిలగా భిక్షాపాది చిన్ని నా పిలగా పిలగా అటు పిలగా భిక్షాపాది కట్టె కుక్కాలుంటాయి పిలగా కొట్టె బాలు ఉంటాయి పిలగా కడిసే కుక్కాలుంటాయి పిలగా కొడిసే బళ్ళు ఉంటాయి నాయన కడిసే కుక్కాలుంటాయి పిలగా మాయదారి కన్యలు పిలగా మందు పెడతాను పిలగా మాయదారి కన్యలు పిలగా మందు పెడతారు పిలగా మాయదారి కన్యలు పిలగా పిలగా భిక్షాపతి వద్దు. ఊరుకు నువ్వు కొత్త ఊరి గురించి నీకు తెలియదు. ఇంకా ఊళ్ళో మాదరికలను మంది పెడతారు, కడిసే కుక్కలు ఉంటాయి, పొడిచే బళ్ళు ఉంటాయి. అది పిల్లగా నా మాట అయినా ముసల్లే పోయేస్తుంది. అది అర్థవశాలు. ఈ ముసల్దాన్ దగ్గర నేను ఎంతసేపు నిలబడాలి? రానే వచ్చిన ఈ ఊరంతా తిరిగిపోతానని చెప్పి ముసల్దానికి తెలియకుండా ఊరంతా తిరిగిపోతానని చెప్పి అరే తందరానా తందానా బాలుడన్నా భిక్షాపదే రాజుడు భిక్షపతి రా పిల్లడన్నా భిక్షపతి నా ఊరి లోపల దొక్కుతాడా ముసల్దానికి తెలవకుండా అగ ఊరి అంతా తిరిగి వస్తానని చెప్పి ఊరి లోపల వచ్చిండు కదరు భిక్షపతి. కత్తిరికాడ కుస్తులు అయితే అటువంటి ముగ్గురు కోయరాళ్ళు, చిన్నవాడు చిన్న కోయరాళ్ళు, చింత మొదలు తట్టు చింతకుండా ఎందుకంటే 6 నెలల దాకా ఆలి ముఖం చూడడు, పచ్చి మాంసం పవల కళ్ళు తాగుతాడు ముండ కొడుకు. ఎందరో మందిని ఎత్తేసి పాపం ఎందరో మంది దగ్గర డబ్బులు ఓడిస్తాడు అయ్యా. కావాలంటే 10 రూపాయలు ఇస్తా కొంచెం. నీ పన్నెం ఎంతరా? నీ పన్నెం ఎంత? 5,000 రూపాయలు. 5,000 బిడిగట్టాకు పెట్టే. నీ పన్నెం 5,000 అయితే కూడా నా చేతి మీద ఉన్నది ఒక బంగారు కడెం. ఈ బంగారు కడెం పెడుతున్నా 60 తులాల 60 తులాల కడెం. ఈ కడెం పెడుతున్నా ఈ 100 మంది చూడంగా అవాజ్ బాద్ అవాజ్ బాద్ అది సస్తవురా. నేను దస్తాను 2 కాలు బట్టి భూమి కొడితే భూమిలో పోతావు. అరే నేను దస్తాను నువ్వు దస్తాను తర్వాత కానీ ఏ తల్లి గన్నదయ్యా, ఏ తండ్రి గన్నడాయే, ఏ తల్లి గన్నదయ్యా, ఏ తల్లి గన్నారయ్యా మా ఊరు పిల్లనిది కాదా, మా ఊరి బాలుడిది కాదు, పసి బాలుడా ఉండవయ్యా, నీతో విద్యము కాదు, పది బాలుడా ఉన్నవయ్యా నీతో యుద్ధంబుగాలో పది బాలుడే ఉన్నవయ్యా. మా తమ్ముడు మూట వేసి అట్టోడు కాదు తమ్ముడు కట్టోడు ఉన్నదయ్యా. పిల్లడా మేమంటే మేము కొడుకు ఏ తల్లి కనదో ఏ తల్లి కనదో నేను పెద్ద కోయరా. మా తమ్ముడిని తీసిన మునగాడు ఇంతవరకు పుట్టలేదు. మరి ఇదే ఊరు ఇదే ఊరా? ఇక్కడనే ఉంటా. నీ పేరు? నా పేరు భిక్షపతి. అంతేనా? అవును. చాలా తాగా. ఓకే ఇప్పుడు ఏం కావాలి? ఏమి కావాలి? ఏం కావాలి? వెళ్తావా? అవును. చూడండి పోయేవాడు భిక్షపతి రాజు ఆలోచించాడు. మరి పోయేవాడు వెళ్ళిపోయిన వాట అయిపోతుండే. భిక్షపతి రాజు ఆలోచించాడు ఏమిరా ఊరుకు కొత్తగా పల్లెకు కొత్తగా వాళ్ళ ఊరికి రావాలి, వాళ్ళ ఒక తమ్ముడితోని కుస్తీ పట్టాలి, వాడిని కింద చేసి వాడిని కొట్టాలి. మరి నన్ను తీసుకపోయి కుర్చీ మీద కూర్చొని పెట్టి ఛాయ ఇంత దామి చేశారు. మరి వాళ్ళు ఛాయ ఇంత దామి చేసినప్పుడు వాళ్ళని మనం ఎందుకు ఉంచుకోవాలని చెప్పి పిల్లవాడు భిక్షపతి రాజు. పోయేటోడు వెళ్ళిపోక రాజు భిక్షపతి రాజు అయ్యా పోయే రాజు రారా, దేశం మీది రాజ్యం మీది, ఏదో ఆట ఇది ఆటల పోటీ, నీ తమ్ముడిని ఎత్తేసాను, మరి నాకు ఛాయ ఇంత దామి చేశారు. మరి మీరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి మా ఇంటికి వస్తే అన్న వైనము వెచ్చరాను రండయ్యా రాజు అన్న వైనము వెచ్చరాను మా ఇంటికి రావాలి. వారోజు జనమందున రాజులోని కోరుకొని ఆ రామ దేవ రామ దైవానంద దైవానందాను రామ
రావన్నా ఆ ఆ ఊళ్ళో మంగళలింగన్నటువంటి పల్లెటూరు పోయినమా అందరికి సగరాజు తీసి ఈ ముగ్గురు కోయ రాజులు భిక్షాపతి రాజు నలుగురు కూడి రావంగా రాజులకు వట్టము వస్తానున్నాడే మంగళయ్య రాజులకు వడ్డామైతే వస్తానున్నాడే రాజులకు వడ్డామైతే నా ఊళ్ళో మంగళయ్య మంగళలింగన్నరోరా నా ఊళ్ళే మంగళయ్య మంగళలింగన్న రామయ్యో నా ఊళ్ళే లింగన్న. అరే మంగాలు నచ్చిందయ్యా మన్నించి పిలవారా మంగాలు నచ్చిందయ్యా మన్నించి పిలవారా మంగళో నచ్చినయ్యా మన్నించి పిలవారా మంగాలు నచ్చిందయ్యా మన్నించి పిలవారా మంగళో నచ్చినయ్యా ఏయ్, ఏందిరా మీ సగరం తీసేదాన్ని గడ్డ పెట్టేదాని అంటావు అంటే అయ్యా ఇవాళ ఎన్నికలు ఆకిట బట్టి బాగుంటాయా ఆ కంచాల బట్టి కట్టనొస్తాయి కక్కుతారు కొంతమంది అందుకే గడ్డ పెట్టి కొంద పెడతాం ఓకే ఓకే అరే లింగన్న ఏమైందిరా దండం త్వరగా నందారే నారి ముద్దుల కుమారే ఎక్కడ పోతున్నారు నందారే నారి ముద్దుల కుమారే కాలు త్వరగా నందారే నారి ముద్దుల కుమారే ఎక్కడ పోతున్నా అంటే భిక్షాపతి రాజు ఇంటికి డిన్నర్ పోతాను అతను మాకు అటువంటి ఫ్రెండ్ దోస్తుగా కలిసినాం ఎందుకంటే చుట్టం రీతి కలిసినాము అతని ఇంటికి డిన్నర్ పోతాను అయ్యా మీతో నీ వస్తామా అరే మాతోడు నువ్వు వస్తామని అతని ఇంటికి వచ్చి పోతాను మేమెక్కడ రమ్మంటాం అయ్యా మా ఇల్లు కాదు మా డిన్నర్ కాదు అయ్యా మీతో పాటు కలిగి బుక్ అన్నది ఇంత బాధ్యత అతడు ఏమంటాడు కదా అనంగా చూసిండు భిక్షపతి ఏమైందయ్యా రాజులారా మీ దాంట్లో మీరే గులుగుతాండ్రు అయ్యో మంగళలింగానే డిన్నర్కి వస్తాడట మనతోటి మనతోటి వస్తాడటనా ఏమయ్యా ఈ ఊర్లే ఆదాం కాక అంటే నీకైనా పనివాడే నాకైనా పనివాడే ఒకనాడు నాకు కూడా పనివాడన్నారు రాడా అది అది మంచి మాట మంచి చలో రమ్మా నువ్వు తీసుకెళ్దాం ఇంకేంది అరే లింగన్న రా మంగళలింగాన్ని ఊరుకోని ముగ్గురు కోయి రాదు నీ ఊరుకోని అరే తందనానో తందానా 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 భక్తాడు భిక్షాపతి తందానే పోయాడు రాజు భిక్షాపతి మంగళలింగన్న తందానా 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 పిల్లగాడు భిక్షపతి రాజు వెనకన ముగ్గురు కోయ రాజు వాళ్ళ వెనక వచ్చాడు మాడు మంగళలింగాడు అచ్చే రాజు నీ చూసినారా చూసారా పద్మావతి దేవి అచ్చే రాజు నీ చూసినారా చూసారా పద్మావతి అచ్చే రాజు నీ చూసినారా వచ్చేవాడు నా పిల్లగాడు భిక్షపతి వారి వెనక వాళ్ళు వచ్చేవాళ్ళు అదే వారు ఉన్నారే తల్లి చెప్పవేదమ్మో అని అదే వారు ఉన్నారే తల్లి చెప్పవేదమ్మో అని అదే వారు ఉన్నారే తల్లి ముగ్గురు రాజు ఉన్నారే ఈ ఊరే పోయరాజు ఈ ఊరి రాజు అటువంటి మా ఊళ్ళో పోయి రాజులు లక్షాధికారులు లక్షాధికారులు వరనుక వచ్చేవాళ్ళు మంగళలింగన్న తల్లి ఆడు ఎప్పుడైనా అని పేరు మార్చినట్టే ఏడ డిన్నర్ ఉంటే ఆడికి అత్తడు ముండ కొడుకు అవునా ఇంత బొక్కలు ఆశకు అత్తడు ఇంత చూడమ్మను ఒక్కరు కదా ఇక తాగుంటాడు ముండ కొడుకు తిన్నది తినది ఏడవాడు ఏడవాడు తల్లి పద్మావతి ఏమంటాదా ఆ పద్మావతి మనసులో ఏమనుకుంటది ఓ భగవంతుడా నా వయసు చంపుకోరి నా మనసు చంపుకోరి నా పిల్లగాడు భిక్షవతి రాజు మీద పడి ఉన్నానే తల్లి దావతోటిన్నారని చెప్పి పిల్లగాడు రాజును తోలుకొని మంగళలింగాన్ని తోలుకొని వస్తున్నాను వచ్చిన వాళ్ళకు నేను వాటిన ఇవాళ అన్న వాటిన వేసింది అనుకో నా అంతా చందాలు పోసి ఇవాళ మనసులో నా గురించి చెడుగా అనుకుంటారో తల్లి మగవాని కన్నే మోటు కన్ను మగవాని బుద్ధి మోటు బుద్ధి అవ్వ నా అంతా చందాలు పోసి నన్నేమి అనుకుంటారో దైవమా దైవానంద
వాళ్ళు తల్లి మగవాళ్ళ కన్ను మోటు కన్ను మగవాళ్ళ బుద్ధి మోటు బుద్ధి నా అందా చందలు ఊసి వాళ్ళ మనసులో చెడుగా ఏమనుకుంటారు వాళ్ళకు వాటినా నేను ఏదని చెప్పి మనసులో అనుకున్నది అమ్మాయి చక్కని వంటలు చేసిన వచ్చినా వాళ్ళకు తల్లి అన్నమంటలు చేస్తా కానీ మగవాళ్ళ కన్ను మోటు బుద్ధి నా అందా చందలు ఊసి వాళ్ళు ఏమనుకుంటారు తల్లి అలా వచ్చినా వాళ్ళకు నువ్వు వడ్డరి చేసి వాళ్ళని పంపు మీ తల్లి ఎక్కడ ఏంటంటే మీ తల్లి స్నానం చేస్తుందని చెప్పు ఓకే అమ్మా ఎందుకనగా చుట్టాలు బాంధవులు లేరా అత్త మామ లేరు తల్లిదండ్రులు వదిలి అత్త మామని వదిలి చేసుకున్న భర్త కాటమని ఎవరు బయట వేయండి కానీ పక్క తల్లి తల్లి నీ పదువుని అంత చందని దేవుళ్ళ దేవ కన్ను అపరము కన్ను మోటు కన్ను పాముకు పల్లి విషయం తేలు కొన్ని విషయం నరికి నిలవల్ల విషయమే కన్ను పాది కన్ను నిన్ను చూసి ఎవరు ఏమనుకుంటారు కానీ నువ్వు మూల ఒక్క రూములో ఉండు అచ్చిరాజు అన్నం పువ్వు పెడతానే తల్లి అమ్మారో అన్నం పువ్వు పెడతానే తల్లి అన్నం పువ్వు పెడతానే తల్లి రామ ఓ రామ రామ ఓ దైవానందాన రామ 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 అయ్యా భిక్షపతి నేను అమ్మాయిని అమ్మా స్నానం చేస్తాను ఓకే 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 ఇక పప్పు చారు అన్నమును పరమరాడు పప్పు చారు అన్నమును పరమరాడు ఉడికే గుమ్మడికాయ ఉడికే చిక్కుడుకాయ హాయిగా పూజించరయ్యా మెలిని సభలో రాజా హాయిగా పూజించారయ్యా మెలిని సభలో రయ్యా హాయిగా పూజించారా కూరగాయలు ఈ కూరగాయలు 6 ఆకులు 36 ముళ్ళగురలు అంటు శాఖల భోజనం గమ 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 చేస్తాయి ఈ అన్నమన్న తల్లి ఈ దమ్మి కాదు ఈ అన్నమైన తల్లి ఎక్కడుందో ఇదైతే కనుక అద్దాల కడక బద్దల పప్పు తింటుండే ఈ సోలికలు వస్తే ఈ సోలికలు కాస్తుండే ఇది దేడి కాదు అది ఆటమైన గొర్రె పోతుంది ఆరకు ఒకసారి అది తింటుండే ఈ భోజనం తింటుండే తినేది పద్మావతి పోవంగా ఆయన పద్మావతి కాలు గోరు కాడికి వెళ్ళి కండ్రపుర కాడికి వెళ్ళి ఆయన నగరు పెట్టిండు ఆయన కళ్ళకు ఉరేది కూర అగిరిపోతాడు రామయ్య అన్నమైన తల్లి అది కాదు అందు కాబట్టి మీకు ఇస్తారేసి అన్నం పెడతా మీరు తింటున్నా పడేస్తారా అరే ఇదొకటి ఎప్పుడు మంగళోడా అన్నం తిన్నాక తగురా మంగళయ్యా